శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని కూడా మనం 17 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 18వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదియే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. త్వమేక ఏవాస్య సతః ప్రసూతిః త్వం సన్నిధానం త్వమనుగ్రహశ్చ త్వన్మాయయా సంవృత చేతసః త్వాం పశ్యంతి నానా న విపశ్చితో యే. ఈ సంసార వృక్షం యొక్క ఉత్పత్తికి నువ్వు ఒక్కడవే ఆధారం అయ్యా. ఈ విశ్వవృక్షం నీలోనే లయం అవుతుంది. నీ అనుగ్రహం వల్లనే ఇది రక్షింపబడుతుంది. పామరులందరూ కూడా అంటే మూఢులు నీ మాయలో చిక్కుకొని ఈ సత్యాన్ని గ్రహించజాలక నిన్ను బ్రహ్మాది నానారూపాల్లో వేరువేరుగా భావిస్తారయ్యా. కానీ తత్వజ్ఞాని మాత్రం అన్ని రూపాలను నీ యందే దర్శిస్తాడు. స్వయంభుజాక్షాఖిల సత్వధామ్ని సమాధినా వేసిత చేతసైకే త్వత్పాదపోతేన మహత్కృతేన కుర్వంతి గోవత్సపదం భవాబ్దిం. ఎక్కడున్నావు? భాగవతంలో స్వామి ప్రవేశించాడు దేవకీ గర్భంలో, భూమి మీదకి వచ్చాడు. వస్తే బ్రహ్మ శివుడు దేవతలందరూ వచ్చి ప్రార్థిస్తున్నారు పొట్టలో ఉన్న వాసుదేవుణ్ణి కదా. ఆ ఘట్టంలో ఉన్నాం. స్వామి కమలాక్ష, నిత్యానిత్య వస్తు వివేకములు గల జ్ఞానుడు శుద్ధ సత్వరు స్వరూపుడమైన నీ యందే తమ చిత్తాన్ని నిలిపి ధ్యాసను మరి ఒక వైపుకు పోనీయకుండా, ధ్యానం అంటే అదే కదా. ధ్యానం అంటే ఏమిటి? ధ్యాసను వేరే వైపుకు పోనివ్వకుండా ఉండడం. నీ పాదములనే నావ సహాయంతో ఈ సంసార సముద్రాన్ని గోష్పాదంలాగా దాటేస్తారు. గోవు యొక్క పాదం దాటినట్టు దాటేస్తారు ఇంత పెద్ద మహా సముద్రాన్ని, సంసారం అనే సముద్రాన్ని అనాయాసంగా దాటుతారు అని చెప్పడానికి గోష్పాదం దాటడం అని అంటారు. అది కదా.